దయచేసి సార్ సంఘటించారు. రేపు అడుగుతారు సార్ ఒకటి ఇంపార్టెంట్ ఒకటి చెప్పారు. ఏం చేయమన్నారు మీకు? మాకే నామ్ పే ఏం పేడా, ఏం పేరు మాకే నామ్ పే అని ఒకటి వచ్చింది. తల్లి పేరు మీద ఒక మొక్క నాటండి అది చెప్పాడు. ఇట్లా ఈసారి కూడా చెప్పేది కొన్ని విషయాల్లో కొన్ని నేను ఏం చేస్తా అంటే ప్రశ్నలు రేపు అడుగుతా. 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి జాగ్రత్తగా వినండి. రేపు ఒకవేళ ప్రశ్నలకి జవాబు చెప్పలే అనుకో ఇంకా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇప్పుడు వివరిస్తాను. చూడండి, ఈరోజు ఇందాక సార్ చెప్పారు మనకు మీ దగ్గర పిల్లలందరూ కూడా చాలా చక్కని క్రమశిక్షణతో ఉన్నారు. చాలా సంతోషం. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. ఓకేనా? మీ అందరికి తెలుసు కదా. అయితే ఒక్కసారి మీరు ఆరోగ్యం ఎందుకు ఇది అవసరం, చేతుల శుభ్రత ఎందుకు అవసరం? మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరం చేతుల్ని శుభ్రపరచుకోవాలా. ఓకేనా? సరే, దానికంటే ముందు మీకు నేను కొన్ని స్లోగన్లు చెప్తా. ఆ స్లోగన్స్ ని మీరు అనండి ఏమనాలని. ఓకేనా? ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, చికిత్స కన్నా నివారణ మిన్న, చికిత్స కన్నా నివారణ మిన్న, క్లీన్ హ్యాండ్స్ సేవ్ లైఫ్స్, క్లీన్ హ్యాండ్స్. మన ఆరోగ్యం మన చేతుల్లో, మన ఆరోగ్యం మన చేతుల్లో. పరిశుభ్రమైన చేతులు ఆరోగ్య ప్రదాతలు, పరిశుభ్రమైన చేతులు ఆరోగ్య ప్రదాతలు. క్లీన్ హ్యాండ్స్ సేవ్ లైఫ్స్, క్లీన్ హ్యాండ్స్ సేవ్ లైఫ్స్. మన ఆరోగ్యం మన చేతుల్లో. చేతుల శుభ్రత పాటిద్దాం, పాటిద్దాం, పాటిద్దాం. చేతుల శుభ్రత పాటిద్దాం, పాటిద్దాం, పాటిద్దాం. చేతుల శుభ్రత పాటిద్దాం. సేవ్ లైఫ్. ఓకే. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకే. మీరందరూ ఈరోజు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమానికి ఇంత చక్కగా అరేంజ్ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసిన ముందుగా మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్ సార్ గారికి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గంగా కిషన్ గారికి, మరి అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులకు, మరి విద్యార్థులకు మీ అందరికీ కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పక్షాన నా యొక్క ఆరోగ్య అభినందనలు. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకి సుమారు 15 నుండి 20 లక్షల మంది కేవలం భోజనానికి ముందు మల విసర్జన తర్వాత చేతుల శుభ్రత చేసుకోవడం వల్ల చనిపోతున్నట్టుగా మనకి ఐక్యరాజ్య సమితి వారు జరిపినటువంటి సర్వేల్లో గణాంకాల్లో తేల్చిన తర్వాత 2008వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారంగా మనకి ఏమిచ్చింది? అక్టోబర్ 15వ తారీఖు రోజు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేని నిర్వహించుకుందాం, అంతర్జాతీయ చేతుల పరిశుభ్రతని నిర్వహించుకుందామని చెప్పడం జరిగింది. మనకన్నిటి కూడా ఫాదర్ ఆఫ్ అని ఉన్నట్టే ఫాదర్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఫాదర్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ ఇగ్నాజ్ ఎమ్మెల్వైస్ అనే ఒక సైంటిస్ట్, ఒక డాక్టరు. ఈయన ఫాదర్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ అంటారు. ఈయన సూచనల మేరకే 2008వ సంవత్సరం నుండి మనకి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే, అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఓకేనా? సరే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనం చేతుల శుభ్రత ఎప్పుడెప్పుడు పాటించాలా?
భోజనానికి ముందు మల విసర్జన తర్వాత వంట చేసే ముందు వడ్డించే ముందు ఎన్నిసార్లు మనం చేతులతో మురికి పని చేస్తే అన్నిసార్లు మనం చేతులతోని సబ్బుతోని చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇట్లా కడుక్కోవడం ద్వారా ఏమవుతుంది, మనకి ఈ చేతికి ఉన్నటువంటి నులి పురుగులు సంబంధించిన లార్వా, వాటి గుడ్లు, మరి అదే విధంగా ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా మన చేతులకు అంటుకొని ఉన్నాయి. అన్ని కూడా చేతులకు శుభ్రపరచుకోవడం ద్వారా అవి వాటిని క్రిముల్ని నిర్మూలించి మనకి మనము ఈ వీటన్నింటి నుంచి రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనా? ముఖ్యంగా మీ వయసు నుండి ఈ గ్లోబల్ హ్యాండ్ వాష్ ఉంటే చేతుల శుభ్రత ఎవరైతే పాటిస్తారో వాడే ఆరోగ్యంగా ఉంటాడు, వారే రక్తహీనత నుంచి దూరంగా ఉంటారు. వాళ్ళకే నులిపురుగుల యొక్క ఇన్ఫెక్షన్ రాదు, వాళ్ళకే వైరస్ బ్యాక్టీరియాలతో వచ్చే ఇన్ఫెక్షన్లు న్యూమోనియా కావచ్చు, మరి అదేవిధంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమీ రావు. ఎవరైతే శుభ్రపరచుకుంటారో చేతుల్ని వాళ్ళలో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. రోగాలని తరిమి కొట్టే శక్తి, రోగ నిరోధక శక్తి. మీరు ఎవరైతే మట్టిలో అన్ని దుమ్ము ధూళి ప్రదేశాల్లో చేతుల్ని మట్టిలో ఆడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. డైరెక్ట్ చేతుల్ని వేళ్ళని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అట్లా ఎవరు కూడా పెట్టుకోవద్దు. మన భారతదేశంలో ఇంకా నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే, ఇంటర్ఫెక్షన్ సర్వే ప్రకారం మనకి ఇంకా 67% మంది మాత్రమే చేతుల్ని పరిశుభ్రపరుచుకుంటున్నారంట. ఇంకా 33% మంది భోజనానికి ముందు మల విసర్జన తర్వాత చేతుల్ని శుభ్రపరచుకోవట్లేదు. కాబట్టి విద్యార్థి దశ నుంచే ఎవరైతే చేతుల శుభ్రత మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి, ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టి, వ్యక్తిగత శుభ్రత పైన శ్రద్ధ పెడతారో వారు మాత్రమే ఈ యొక్క అనారోగ్యం నుంచి రక్షించుకొని ఆరోగ్యంగా మారడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు మీరంతా కూడా ఏం చేయాలి? ఈరోజు మధ్యాహ్న భోజనంలో ఎంతమంది చేతుల్ని శుభ్రపరుచుకున్నారు? రైట్, వెరీ గుడ్. ఓకే. అదేవిధంగా ఈ రోజు నుంచి మీరు మీ ఇళ్ళ వద్ద ఎక్కడైతే మీకు అందుబాటులో సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంటాయి అక్కడ తప్పకుండా చేతుల్ని అశుభ్రపరచుకోవాలి. సరే, ఎవరన్నా మీ అమ్మాయిల నుంచి కానీ ఎవరన్నా ఒకరు వచ్చి మన చేతుల శుభ్రత ఎట్లా చేసుకోవాలో చూయిస్తారా? రండి, రండి. ఒకసారిగా మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ మీకు చేతుల్ని ఇప్పుడు ఒక్కసారి మీకు వీళ్ళు మీకు చేతులు ఎట్లా కడుక్కోవాలని చూయించండి. సరే, మాట్లాడుకుంటుంది. ఒక్క స్టెప్ తప్ప మిగతా కూడా చాలా చక్కగా చూపించారు. వారికి ఒకసారి గణేష్ మీ మిత్రుడితో ఒకసారి ధన్యవాదాలు. చప్పట్లు కొట్టారు. కడుక్కోవాలనేది ఒకసారి నేను చూపిస్తా. ఓకేనా? మనం ఏం చేయాలి? చేతుల్ని ఎంతసేపు కడుక్కోవాలి? సుమారు 60 సెకండ్ల పాటు చేతుల్ని సబ్బుతో శుభ్రపరచుకోవాలి. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత. ఓకేనా? చేతుల్ని బాగా నీళ్లతో తడిపిన తర్వాత సబ్బుని చేతులకు రుద్దిన తర్వాత ఏం చేయాలి? దీంట్లో ఒకటి సుమన్ కే అనే ఒక అబ్రివేషన్ ఉంది. సుమన్ కే, దాన్ని మీకు చూపిస్తా. సుమన్ లో ఎస్ లెటర్ అంటే ఏంటి? సీదా. చేతులు నీళ్లతో తడిపిన తర్వాత
సబ్బులు రుద్దిన తర్వాత ఇట్లా పెట్టాలి. మీరు కూడా అనండి, ఇట్లా నేను చేస్తున్నట్టు చేయండి. సీదా 1 2 3 4 5 వేళ్ళ మధ్యన వేళ్ళని పోలిస్తూ 1 2 3 4 5. ఉల్టా ఎడమ చేతి పైన కుడి చేతులు పెట్టి రుద్దాలి. 1 2 3 4 5. కుడి చేతి పైన ఎడమ చేతులు పెట్టి రుద్దాలి. 1 2 3 4 5. ఇప్పుడు ప్రతి వేలుని ఒక సర్కిల్ లాగా 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4 5. ఓకేనా? నెక్స్ట్ ఎం అంటే ఏంటి? ముట్టి 1 2 3 4 5. ఎడమ చేతి అయిన తర్వాత కుడి చేతి 1 2 3 4 5. అంగూటి 1 2 3 4 5. 1 2 3 4 5. ఓకేనా? నెక్స్ట్ నాకు కుడి చేతితో ఎడమ చేతి మధ్యలో పెట్టి ఈ మునివళ్ళలో ఉన్నటువంటి గోళ్ళ సంచులో ఉన్న మట్టి కణాలు పోవడానికి గట్టిగా రుద్దాలి. 1 2 3 4 5. నెక్స్ట్ ఎడమ చేతితో కుడి చేతి మధ్యలో 1 2 3 4 5. నెక్స్ట్ లాస్ట్ ఏంటి అంటే కళాయి. కుడి చేతిలో ఎడమ చేతి మణి కట్టుంది. 1 2 3 4 5. ఎడమ చేతిలో కుడి చేతి మణి కట్టుంది. 1 2 3 4 5. ఓకేనా? సరే, ఇది ఈ సుమన్ కే అభిలేషన్ ద్వారా మీరు చేతుల శుభ్రతని రోజు పాటిస్తే గుర్తుంటది. సుమన్ హీరో కాదు, ఆ హీరోని గుర్తు పెట్టుకొని ఈ అభిలేషన్ ద్వారా మీరు చేతుల శుభ్రతని పాటించాలి. సరే ఇప్పుడు మీరు ఒక్కసారి స్టేజ్ కూర్చోండి. ఇప్పుడు ఎవరు బాగా చేసినా వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తారు. కళ్ళు మూసుకోండి. 2 చేతుల్ని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోవాలి. 2 చేతులా పెట్టుకున్నారా? వచ్చిందా అంటే మీరు బాగా చేయలేదన్నట్టు. ఓకేనా? సరే, మీకు అంతా డిసిప్లిన్ ఉంది. చప్పట్లలో ఒక డిసిప్లిన్ నేను నేర్పదలుచుకున్నాను. ఏంటంటే అది సరే, ఇప్పుడు హీనతకు గురవుతారు. అదేవిధంగా మోషన్స్ అవుతుంటాయి వాళ్ళకి ఆగస్టులో తెలుసా మీకు అందరికి? ఆ టాబ్లెట్స్ ని 6 నెలలకు ఒకసారి సంపాదిస్తాం. అప్పుడు వెలుపురులు అవి మన కడుపులో ఉన్నాయి, శరీరం నుంచి మోషన్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఇది చేతులు అపరిశుభ్రమైన చేతుల ద్వారా మీ శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి మట్టిలో ఆడినప్పుడు లేదా ఇంకేదైనా పని చేసినప్పుడు ఈ చేతి వేళ్ల ద్వారా మనకి అన్ని కూడా ఈ వైరస్, బ్యాక్టీరియా, ఈ ఫంగస్ ప్లస్ ఈ వెలుపురుగులకు సంబంధించిన ఇవన్నీ కూడా మన శరీరంలోకి ప్రవేశించే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ప్రతిరోజు కూడా భోజనానికి ముందు మల విసర్జన తర్వాత ఈ యొక్క చేతుల పరిశుభ్రతని సబ్బు నీళ్లతో ప్లస్ అదేవిధంగా లేదా శానిటైజర్ తో పాటిస్తారని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా సక్సెస్ చేయడానికి మనం సహకరించిన హెచ్ఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. గుట్కా తింటే గుట్టుక్కం అంటావు, గుట్కా తింటే గుట్టుక్కం అంటావు. పానీపూరి వద్దురా, పల్లి పట్టి ముద్దురా. పానీపూరి వద్దురా, కూల్ డ్రింక్స్ థమ్స్ అప్ వద్దురా, పాలు మజ్జిగ ముద్దురా. కూల్ డ్రింక్స్ థమ్స్ అప్ వద్దురా, పాలు మజ్జిగ ముద్దురా. తింటే కుటుంబం అంటావు, లడ్డు కన్నా గుడ్డు మిన్నా. చేతుల శుభ్రత ఆరోగ్యానికి భద్రత. చేతుల శుభ్రత
ఆరోగ్యానికి భద్రత. రైట్, ఓకే. ఇప్పుడు శుభ్రతని పాటించాలి, సెల్ ఫోన్లకి దూరంగా ఉండాలి, స్క్రీన్ టైం ని తగ్గించాలి, వారానికి 2 సార్లు చేతి వేళ్ళ గోళ్లు తీసుకోవాలి. అర్థమైందా? అదేవిధంగా రోజు తప్పకుండా వ్యక్తిగత శుభ్రతలో భాగంగా రోజు స్నానం చేయాలి. అదేవిధంగా జంక్ ఫుడ్స్ అంటే తెలుసు కదా, రోడ్ల పక్కన అమ్మే చిరునీళ్లు కానీ జంక్ ఫుడ్ కానీ ఎవరు కూడా తినొద్దు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ప్రతిరోజు 1 గంట ఆడుకోవాలి. అదేవిధంగా మీ డ్రెస్సులు, మీ యొక్క వ్యక్తిగత బ్యాగులు, మీ టై, బెల్ట్, టవల్స్, డ్రెస్సెస్ ఇవన్నీ కూడా సండే రోజు శుభ్రంగా ఉట్టుకొని మండే రోజు మళ్ళీ స్కూల్కి రెడీ చేసుకొని రావాలి. ఇట్లా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు. క్లాసుల వాళ్ళకి మాత్రమే మార్కులు ఎక్కువ వస్తాయి. అర్థమైందా? మీరు బాగా మీకు మార్కులు ఎక్కువ వచ్చి మీరు చదువుకొని మట్టి కణాలు చేరుతాయి. అందులో నులిపురులకు సంబంధించినటువంటి లార్వాలు గుర్తు అవి చేరుతాయి. నట్టలు, కడుపులో నట్టలు పెరుగుతాయి. నట్టలు పెరిగితే ఏమవుతుంది? మీరు తినే ఆహారంలో ఉన్నటువంటి ఐరన్ ని అవి తినేస్తూ ఉంటాయి. తినేస్తే ఏమవుతుంది? మీకు ఏమవుతుంది? రక్తహీనత వస్తుంది, రక్తం తగ్గిపోతుంది, నీరసము, నిస్సత్తువ వస్తుంది. మీ క్లాసులో సార్ చెప్పే పాఠాలు మీకు అర్థం కావు. కడుపు పెద్దగా అవుతుంది, కాళ్ళు చేతులు సన్నగా అవుతాయి, ఆకలి మందగిస్తుంది, బరువు తగ్గిపోతారు. ఓకేనా? ఇవన్నీ కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? చేతుల శుభ్రత పాటించాలి. ప్రతిసారి మట్టిలో ఆడిన వల్ల చేతుల్ని సబ్బుతో శుభ్రపరచుకోవాలి. ఓకేనా? సరే, ఆరోగ్యమే ఆరోగ్యమే మన ఆరోగ్యం, మన ఆరోగ్యం. ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, ఏం మంచి అలవాట్లు మనం అలవాటు చేసుకోవాలా, దీంతో పాటు మీకు చేతులు కడగడం వలన, చేతులు కడిగి భోజనం చేయడం వలన మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయి, మనకు రోగాలు దరి చేరకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇలాంటి విలువైనటువంటి సమాచారాన్ని ఈరోజు మనకు ఈ యొక్క వెంకటేశ్వర సార్ గారు అందించారు. మరి ఆయన చెప్పినట్టుగా మీరు విని మీరే కాదు, మీ ఇంట్లో కూడా మీ తమ్ముళ్ళు, మీ అన్నలు, అమ్మ నాన్నలు కూడా పాటించే విధంగా మీరు చెప్పి చూడండి. అయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే అన్నట్టు ఇప్పుడు మీ ఆరోగ్యం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, ఎవరి చేతుల్లో లేదు. మీరు జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటే బాగా చదవగలుగుతారు, మంచి మార్కులు తీసుకోరాగలుగుతారు.